నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని చంద్రముఖి సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నయనతార జీవితంపై బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ విడుదలైన విషయం అందరికీ తెలుసు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇందులో చంద్రముఖిలోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపైన ఆ సినిమా నిర్మాతలు స్పందించారు. నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నట్టు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికేట్ ను షేర్ చేశారు. నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ తెరకెక్కించే ముందే మా వద్ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారని తెలిపారు. డాక్యుమెంటరీలో చంద్రముఖిలోని సన్నివేశాలు ఉపయోగించడం పైన మేము ఎలాంటి నోటీసులు పంపలేదని చెప్పారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొంది. అలాగే 5 కోట్లు డిమాండ్ చేసినట్టు వస్తున్న వార్తలు తోసిపుచ్చారు. ఇక నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ లో తన పర్మిషన్ తీసుకోకుండా నానుం రౌడీదాన్ ఫుటేజ్ ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత హీరో ధనుష్ గతంలో హీరోయిన్ నయనతారకు నోటీసులు పంపించారు. 3 సెకండ్ల క్లిప్ కు 10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయనతార ధనుష్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసులు పంపినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడం పైన ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 8వ తేదీలోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయనతార దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే తన డాక్యుమెంటరీలో కొన్ని సినిమాల్లోని సీన్స్ వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ నయనతార కొన్ని రోజుల క్రితమే ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చంద్రముఖి నిర్మాణ సంస్థ పేరు కూడా ఉంది. అయితే తాజాగా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు రాయడంతో చంద్రముఖి నిర్మాతలు దీనిపైన క్లారిటీ ఇచ్చారు.